నియోజకవర్గాలకి తలకొక 100 కోట్ల రూపాయలు అంటే హ్మ్. 1,75,000 కోట్లు అవుతాయి. అవును. అంతే కదా! హ్మ్. 1,75,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. హ్మ్. 1,75,000 కోట్లు ఉన్నదా? అందులో సగం వేసుకుందాం. హ్మ్. 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి ఉందా 5 ఏళ్లలో? హ్మ్. ఇంకా సగం వేసుకుంటే 40,000 కోట్ల రూపాయలు వేసుకునే పరిస్థితి ఉందా? హ్మ్. రాష్ట్ర విభజన తర్వాత మనం లోటు బడ్జెట్‌లో ఉన్నాం. హ్మ్. ఫస్ట్ సింపుల్ లాజిక్. హ్మ్. ఇక్కడ జరిగిన లోటల్లా ఒకటే ఏంటంటే, సంక్షేమానికి పెట్టినటువంటి ఖర్చు డెవలప్‌మెంట్‌కి లేదు. హ్మ్. క్లియర్ అది. హ్మ్. అక్కడే తేడా. హ్మ్. ప్రాధాన్యత ఏంటి? తను సంక్షేమం ప్రాధాన్యత పెట్టుకున్నాడు. డెవలప్‌మెంట్‌కి డబ్బులు ఇయడానికి లేవు అక్కడ. హ్మ్. వచ్చిన డబ్బులు జీతాలకు వెళ్ళిపోతున్నాయి. ఒకటి. రెండవది సంక్షేమానికి వెళ్ళిపోతున్నాయి. హ్మ్. మధ్యలో మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, మీరు చెప్పినటువంటి రోడ్లో, కాలువలో ఈటిటి కోసం అయినటువంటి ఖర్చు హ్మ్. ఒక టోటల్‌గా 5 ఏళ్లలో కలిపి ఒక 60,000 కోట్లు అయ్యి ఉంటుంది. 50, 60,000 కోట్లు. హ్మ్. 5 ఏళ్లలో కలిపి. హ్మ్. అంటే 50, 60,000 కోట్లంటే హ్మ్. ఏడాదికి ఎంతొచ్చింది? ఓ 10,000 కోట్లు ఖర్చు పెట్టినట్టు. అంతే. అవును. 10,000 కోట్లలో మళ్ళీ ఏముంటాయి? ఈ